మనతో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. లాస్ట్ టైం లాగానే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సొల్యూషన్స్ తెలుసుకుందాం కదా. మరి ఈసారి కూడా మరికొన్ని క్వశ్చన్స్ ని రేస్ చేసి ఆన్సర్స్ ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్, మేబీ ప్రెసెంట్ కాదు, ఫ్యూచర్ కాదు, పాస్ట్ కాదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కోడలు చూడట్లేదు అత్తని అనేది పెద్ద క్వశ్చన్ ఎక్కడైనా అదే. సో కోడళ్ళు చూడట్లేదు అత్తని అనే దానికి మీరేం ఆన్సర్ చేస్తారు? కోడళ్ళు చూడట్లేదు అనేది మనం పాత సినిమాల్లో కూడా చూసాం. ఇప్పుడు కొత్త సినిమాల గురించి కాకుండా పాత సినిమాలు కూడా చూస్తున్నాం మనం. అంటే ఏంటి అసలు అనేది చూసామంటే, ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేది సిస్టమ్, మన హిందూ సిస్టమ్ అంటే మ్యారేజ్ సిస్టమ్ కానీ వ్యవస్థ కానీ ఎట్లా ఉండేది అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఎక్కువ ఉండేది. అంటే ఏంటి, ఆడపిల్లని పంపించినప్పుడు బాగా ఇచ్చి పంపించాలి, ఒక ఇంటికి పంపిస్తున్నాము అన్నప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడేవాళ్ళు పెళ్లిని చేయాలంటే. ఇదివరకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత అప్పులు అవుతాయి. ఎందుకంటే వీళ్ళ కోరికలు, అత్తారు కోరికలు అలాగే హస్బెండ్ కోరికలు ఎక్కువ ఉండేవి అప్పుడు. సో ఇప్పుడు అలా కాదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి, వాళ్ళకి టైం ఉండట్లేదు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఏంటి ఓర్పు అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మన క్వశ్చన్. సో ఇవన్నీ చూసుకుని నెక్స్ట్ మనం చెప్పబోయేది ఏంటంటే, మనం ఒకళ్ళని ఎవరైనా సరే, ఇప్పుడు ఒక యానిమల్ని మనం పెంచుకుంటాం, ఒక కుక్కని పెంచుకుంటాం అనుకుందాం, దీనికి సంబంధం లేదు కానీ బట్ జనరల్గా చెప్తున్నాం, దాన్ని ప్రేమగా చూసుకుంటే అంత ప్రేమగానే ఉంటుంది. ఏదైనా సరే అది మన ప్రవర్తన బట్టి ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు కోడల్ని చూడట్లే కరెక్టే, సో మనం కొంచెమైనా చూసుకోవచ్చు కదా రివర్స్. అప్పుడు వాళ్ళు మారుతారు. లా ఆఫ్ అట్రాక్షన్లో అదే చెప్తాం అనమాట. ఎప్పుడు మన థాట్ ప్రాసెస్ మారుతుంది అంటే, మన అవుట్లుక్ ఎప్పుడు మారుతుందో వాళ్ళ అవుట్లుక్ కూడా మారుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇంకోటి ఏంటి గ్రహించడం అనేది ఏంటంటే, ఎవరిల్లు వాళ్ళకి అయిపోయినప్పుడు మనం వాళ్ళతో ఉండి వాళ్ళు చెయ్యాలి మనకి అండం అనేది మన ఎక్స్పెక్టేషన్లోనే కొరత ఉంది అనేది ఒక ఒపీనియన్. అది చూడకూడదు అంటలేదు. తల్లిని ఎలా చూసావు నువ్వు అత్తగారిని కూడా అలాగే చూడు, నేను అంటలేదు. బట్ ఏంటంటే కొంతమందికి అది ఉండదు, అది యాక్సెప్ట్ చేయాలి అంట. ఎందుకంటే నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు నీ సెల్ఫ్ ఎస్టీమ్ నువ్వు తగ్గించుకుంటున్నావు. వాడు చూడట్లేదు అంటే ఏమొచ్చింది, ఏం రాదు. సో అలాంటి వాళ్ళని వదిలేసావు అనుకో, ఫ్రీ అయిపోతావు. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నదే ఇదంతాను. అండ్ ఆల్సో ఏంటంటే, వాళ్ళు చూడట్లేదంటే మేబీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చూడకూడదని ఏం లేదేమో, వాళ్ళకి టైం లేదేమో. ఇప్పుడు పిల్లల్ని పెంచడం ఇస్ నాట్ ఈజీ, వంట చేయడం ఇస్ నాట్ ఈజీ. ఈ కాలంలో డొమెస్టిక్ హెల్ప్ దొరకడం కూడా నాట్ ఈజీ. ఎన్నో ఇదివరకు కన్నా ఎంతో ప్రెషర్ తోటి ఉంటున్నారు అందరూ. ఇప్పుడు సాఫ్ట్వేర్ డబ్బులు వస్తాయి, మిగతా ఏం ఉండదు అక్కడ. జనరల్గా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నామంటే, ఒక ఉద్యోగం చేస్తున్నారు, అందరూ సాఫ్ట్వేర్ మీ ఇంజనీర్ అంటున్నారు. ఓకే, ఇంజనీర్ అవ్వు, సాఫ్ట్వేర్ చేయి, కొట్టుకుంటూ కూర్చొని అస్తమానం ఫోన్లు మాట్లాడుకోవడం తప్ప ఎక్కువ ఏమి ఉండదు. అందులో పని ఉంటుంది, లేదు అంటలే, ఎవరి పని వాళ్ళది. కానీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్ ఇదివరకు లాగా 9 to 5 జాబ్ లాగా లేదు. సో అది కూడా ఒక కారణం అవ్వచ్చు. మేబీ ఇట్ ఈస్ సింప్లీ నాట్ ఇన్ ద మైండ్ సెట్, అంటే మైండ్లో లేదు, చూడాలి అన్నది లేదేమో, అదొకటి అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే పెంపకం. అంటే వాళ్ళ మదర్స్ని చూసుకుని, వాళ్ళ అత్తగారిని చూసుకుని ఉంటే అది వంశోత్తరంగా వస్తూ ఉంటుంది. అలా లేనప్పుడు అది కూడా డిఫికల్టే. సో మన ఈ జనరేషన్ని చెప్పే ముందు పాస్ట్ జనరేషన్స్ కూడా మనం చూసుకోవాలి. ఏంటి, వాళ్ళు చూసారా, వాళ్ళు సక్రమంగా చేశారా, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారా అనేది చూసుకోవాలి. అది చూసుకుని ఈ తరం చూసామంటే మనకి తెలిసిపోతుంది ఎలాంటి వాళ్ళు అనేది. జనరల్గా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఆడపిల్ల అన్నీ తెచ్చుకోవాలి, అదే ఫస్ట్. ఇంకోటి ఏంటి, అణిగి మణిగి ఉండాలి, దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్. అండ్ చెప్పింది వినాలి అని థర్డ్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఎవరైనా తల్లి మాట వినట్లేదు కాదా ఈ కాలంలో? నీ కొడుకు కూతురు నీ మాట వినట్లేదు, కోడలు వచ్చి నీ మాట వినాలి అనేది ఏంటి లెక్క?
ఎలా అయినా బయట పెరిగిన వాళ్ళే, మనతో పెరిగిన వాళ్ళే కదా. సో దర్ ఇస్ డిఫరెన్స్ దేర్. సో దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అలా అడ్జస్ట్ అవ్వని పక్షాన్ని, యువతల వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అన్న పక్షాన్ని వదిలేయాలి, యాక్సెప్ట్ చేయాలి. అంతే నేను ఇందాక చెప్పింది. ఇంకో విషయం ఇక్కడ ఇంకోటి నేను మెన్షన్ చేయాలి తప్పక, స్టేటస్. ఇప్పుడు అమ్మాయిని బాగా ఉన్నత స్థాయి నుంచి మనం, స్టేటస్ నుంచి మనం తెచ్చుకుంటే తప్పక వినదు. అది ముందు నుంచి తెలిసిన ఒక విషయం. సో అక్కడ ఎక్స్పెక్టేషనే ఉండకూడదు అంత. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అనమాట. ఇదేంటంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తే ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు మన లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉందో అప్పుడే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అది మీ అత్తగారు ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళ అత్తగారు ఎక్స్పెక్ట్ చేశారు, లేకపోతే మీ అమ్మ ఎక్స్పెక్ట్ చేసింది, ఆ తరంగా వస్తుంది కనుక నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అది ఈ కాలానికి నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు కూడా సాఫ్ట్వేర్లో ఉండి నువ్వు ఉద్యోగం చేసి నువ్వు లెట్స్ సే ఫ్యామిలీని, ఇఫ్ యూ బ్రాట్ అప్ యువర్ ఫ్యామిలీతో నువ్వు కలిసి ఉన్నప్పుడు, లేకపోతే హస్బెండ్తో కలిసి ఉన్నప్పుడు ఈ బాధలన్నీ అర్థం అవుతాయి. సో కోడలి బాధ కూడా నీకు అర్థం అవుతుంది అనేది నా ఒపీనియన్. ఓవర్. మేడం, అసలు మీ ఆఫీస్ మొత్తంలో ఇవి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఫ్రేమ్స్ అంటారు, సిల్వర్ ఫ్రేమ్స్. ఇది దేవుళ్ళు, ఇది తిప్పి చూపిస్తే తెలుస్తుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపిస్తూ ఉంటాం అనమాట. అంటే పూజ చేసి మా బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళు పూజ చేసి దాంట్లో కుంకుమ అది పెట్టి వాళ్ళకి అడ్రస్ ఇచ్చి పంపిస్తాము. ఇదేంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజ చేసి పంపిస్తాం. ఇప్పుడు సపోజ్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఏం పూజ చేయాలో చేసి ఇవి దగ్గర పెట్టి పంపిస్తాయి. ఇవంటి సిల్వర్ ఫ్రేమ్స్ అంటారు. ఇప్పుడు ఇదేంటంటే సరస్వతి దేవి అంటే చదువులకి, అలాగే లక్ష్మీ గణపతి అదే డబ్బుకి కావాలి కదా. అలాగే సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, సత్యనారాయణ మూర్తి వ్రతం చేస్తారు. సో అందరూ ఉన్నారు అంటే ఏంటంటే కుటుంబానికి మంచిది చూడు కావాలంటే నీకు కనిపిస్తుంది. అలాగే ఏంటంటే చాలా మందికి అంటే రాముల వారు చాలా నమ్మకం ఉంటుంది, రాముల వారిది. అలాగే మన దగ్గర సాయిబాబా కూడా ఉన్నారు, డిఫరెంట్ చాలా ఉన్నాయి అన్నమాట. అలాగా ఉత్తి గణపతి కూడా ఉన్నారు. ఇంకా శివ ఫ్యామిలీ మొత్తం అంతా ఉంటారు అనమాట. మురుగన్, కార్తికేయ, వెంకటేశ్వర స్వామి కూడా. వెంకటేశ్వర స్వామి కూడా చాలా మంది కొలుస్తూ ఉంటారు కదా. ఇవి సిల్వర్ ఫ్రేమ్స్ అనమాట. వెనకాల రాసి ఉంది చూడు, 999 సిల్వర్, 999 సిల్వర్ ఫ్రేమ్స్. ఇది దీనికి యాక్చువల్గా కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదిస్తే, ఇది కావాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది, మీకు ఏం కావాలి, మీ సమస్య ఏంటి, దాన్ని బట్టి మనం పూజలు చేసి కుంకుమ అది చేస్తాం కదా, దాని ప్రసాదం కింద వాళ్ళకి పంపడం అనేది జరుగుతుంది అనమాట. హైదరాబాద్ లో ఉంటే వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసుకోవచ్చు, మన హైదరాబాదే కనుక. వేరే ఊళ్ళో ఉంటే కనుక తప్పక బాక్స్ ఉంది చిట్టి అమ్మ అక్కడ, ఇలాంటి బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి మీకు కుంకుమతో పాటు, పూజ చేసిన కుంకుమతో పాటు మీకు పంపించడం జరుగుతుంది. అది కూడా వేద పండితులే మన దగ్గర ఉన్నవాళ్ళు. బ్రాహ్మణ్స్ ఏమో చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్రాహ్మణ్స్ అన్నమాట. సో ఆ పూజ చేసి అవి పెట్టి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఎవరికి చాలా మందికి పంపించిన. అలా కాకుండా బహుశా నా దగ్గరికి ఎవరన్నా ఇప్పుడు కన్సల్టేషన్కి వస్తే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అప్పటికప్పుడు వాళ్ళ జాతక రీత్యా ఇవ్వడం కూడా నేను చేస్తూ ఉంటాను. జాతక రీత్యా ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. చాలా మంది ఏంటంటే ఫోన్ కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు, డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళందరికీ నేను ఇస్తూ ఉంటాను. ఇదేమో ఒక సైజు, ఇంకో సైజ్ ఏమో ఇంకో చిన్నది ఉంటుంది అనమాట. చిన్నది కూడా ఉంది. అది ఏంటంటే ఇవి రెండింటికి ప్రైజింగ్ అనేది డిఫరెంట్ వస్తుంది. పూజలు మాత్రం సేమ్ ఉంటాయి. సో ప్రైజింగ్ గురించి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ వాట్సాప్ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు తెలుపుతాం అన్నమాట. ఏంటంటే ఇది పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెట్టుకుంటే, అలాగే దేవుడి గదిలో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే పూజ చేసింది అందులో ఒక బ్రాహ్మణుల చేత పూజ చేసింది కదా, తప్పక మీకు బాగుంటుంది. ఇల్లు కూడా కళకళలాడుతుంది అన్నమాట. సంపద వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ.